కాపు ఉద్యోగులతో పాటు విద్యార్థులకు విశ్రాంత ఉద్యోగులకు తోడ్పాటుగా ఉండేందుకు 2014లో కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాలతో సంఘం కార్యకలాపాలు కొంత వెనకబడ్డాయని, తిరిగి పునరావృతం చేసేందుకు సంఘ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగిందని కాపు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఈ సంఘం ఏ సంఘాలకు కానీ కులాలకు వ్యతిరేకం కాదని, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, కేవలం కాపు ఉద్యోగులు విద్యార్థులు కాపు సంఘస్థులకు తోడ్పాటుగా ఉండేందుకే ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాపు కళ్యాణ మండపంలో కాపు ఎంప్లాయీస్ కన్వీనర్ వీరప్రతాప్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కార్యకలాపాలు నిర్వహించేందుకు నూతన కమిటీని ఎంపిక చేసుకోవడం జరిగింది. నూతన కమిటీని ఏపీ కమర్షియల్ ట్యాక్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ కొప్పల సుధాకర్ ప్రకటించారు. నూతన కార్యవర్గానికి ఏపీ విద్యుత్ సర్వీసెస్ జనరల్ సెక్రటరీ తంగా సాంబశివరావు, ఏపీ స్టేట్ మెడికల్ ఎంప్లాయీస్ జాయింట్ సెక్రటరీ వరదా కృష్ణారావు, సంఘ వ్యవస్థాపకులు జ్యేష్ఠ వరప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారిశెట్టి రామమోహన్ రావులు మద్దతు తెలిపారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కొల్లా సుఖదేవ్, సుంకర తిరుమల నాయుడు, ట్రెజరీగా పెద్దిశెట్టి సుబ్బారావును, వైస్ ప్రెసిడెంట్లుగా సిరిగిరి రామచంద్ర, వాసాల ప్రసన్న కుమార్, సిరిగిరి శ్రీనివాసరావు, జి ఆంజనేయులు, సాధు నరసింహారావు, జాయింట్ సెక్రటరీలుగా బ్రహ్మయ్య నాయుడు, సోమశేఖర్, నిశంకం బ్రహ్మయ్య, రమేష్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి శ్రీనివాసరావు, మహిళా ప్రతినిధిగా పసుపులేటి అనిరాధను ఎంపిక చేశారు. అడ్వైజరీ కమిటీలో చిట్టెం వెంకటేశ్వర్లు, పసుపులేటి మారుతి ప్రసాద్, దండే వెంకటేశ్వరరావు, కొల్లా హనుమంతరావులు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాపు ర్యాక్స్ ప్రకాశం అడ్మిన్ కెఎం రామ్మోహన్ రావు, వివిధ కాపు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్, కాపు నాయకులు జిల్లా నలుమూల నుండి విచ్చేసి కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసి నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొప్పోల సుధాకర్ మాట్లాడుతూ కాపు ఉద్యోగుల సమస్యలను సామరస్యంగా పరిష్కారం దిశగా కాపు ఉద్యోగుల వెల్ఫేర్ సంఘం పనిచేయాలని తెలిపారు. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కాపు కులస్తుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం పనిచేస్తుందన్నారు. కాపు ఉద్యోగుల సంఘంలో మొదటి నుంచి కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతూ నేడు నూతన అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టామన్నారు. జిల్లాలో కాపు ఉద్యోగులకు ఎటువంటి సమస్య తలెత్తినా వారికి సంఘం అండగా ఉంటుందనే భరోసా కల్పించేలా నూతన కార్యవర్గం పనిచేస్తుందన్నారు. ఎవరికైనా ఏదైనా పని ఉన్నప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయంలో కలిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో తెలియజేసి ఆ సమస్య పరిష్కారం చేసేలా సంఘం అండగా ఉంటుందన్నారు. కాపు సంఘంలోని ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు తొలడుగుగా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టి 2014లో పెట్టామండి. 2014 సుదీర్ఘంగా ఒక 7-8 సంవత్సరాలు అన్ని విధాలుగా పేద ఎంప్లాయీస్కి, చదువుకున్న పేద కాపులకు కూడా కొంతమందికి కొన్ని కాలేజీల్లో కానీ ఫీజు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అన్ని చేదోడు వాదోడుగా నిలబడి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడం జరిగిందండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంఘం కొద్దిగా వెనకబడింది. మళ్ళీ దీన్ని పునరావృతం చేసేదానికి మన కొల్లా సుఖదేవ్ గారు ఆయన సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు గెట్ టుగెదర్ అని కాపు వెల్ఫేర్ అసోసియేషన్ గెట్ టుగెదర్ కార్యక్రమానికి అందరూ విపరీతంగా అందరూ వచ్చారు. ఎంప్లాయీస్ అందరూ, రిటైర్ ఎంప్లాయీస్, జనరల్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు, రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఒక తాత్కాలిక కమిటీని ఒకటి ఏర్పడటం జరిగింది. వీళ్ళు ఆ కమిటీలో సభ్యులుగా ఉండి ప్రతిరోజు ఎక్కడైనా సమస్యలు ఉంటే దానికి అనుగుణంగా వెళ్ళి సామరస్యంగా దానికి పరిష్కరిస్తారని, అదిగాక ప్రతి తాలూకాలోకి వెళ్ళి ఈ సంఘం ఇంకా పటిష్టంగా చేస్తారని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ కాపు కళ్యాణ మండపం నందు కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ ఆల్ ఎంప్లాయీస్, క్వాజీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా కలుపుకొని వెల్ఫేర్ అసోసియేషన్గా ఈ రోజున నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. కాపు కులస్తుల యొక్క సంక్షేమ దిశగా ఈ నూతన కార్యవర్గము పనిచేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాపు పేద విద్యార్థులు కానీ ఏదైనా కాపు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా ముఖ్యంగా ఈ కార్యవర్గం స్పందించి వారికి సేవా దృక్పథంతో వారికి ముందు అండదండలుగా ఉంటామని చెప్పి ఈ అసోసియేషన్ తరఫున
యాజ్ ప్రెసిడెంట్గా నేను తెలియజేస్తున్నాను. నేను 2014 నుంచి కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి దానిలో కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ ఇప్పుడు ఈ రోజుకి జిల్లా స్థాయి సెక్రటరీగా ఎన్నికైనందుకు నేను ఆనందం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కాపు ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపు ఎంప్లాయీస్కి ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా ఇచ్చేదానికోసం ఏర్పాటు చేసుకున్నదే ఈ కార్యక్రమం. అక్కడ అసలు ఈ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మాకు ఎవరు సాయం చేస్తారులే, వాళ్ళకి మంచి చెడ్డ తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక భరోసా, వాళ్ళకి ఏ పని అయినా అవసరమైన ఉద్యోగస్తులకే కాదు, వాళ్ళకి ఏ ఆఫీసులో ఎవరిని కనుక్కుంటే త్వరగా పని అవద్దో ఆ దిశగా ఉండేలాగా చర్యలు తీసుకోవడానికి ఇది మొదటి అడుగుగా భావిస్తూ కార్యాచరణ తదుపరి మీటింగ్ తెలియజేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.